ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, రాజులైన యాజక సమూహమా, నీ రారాజును స్తుతించు. ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, రాజులైన యాజక సమూహముగా, రాజాధిరాజు యేసు ప్రియమైన ప్రజగా, రాజులైన యాజక సమూహముగా, రాజాధిరాజు యేసు ప్రియమైన ప్రజగా, ఆరాధన 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 యేసు ఆరాధన, ఆరాధన 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 యేసు ఆరాధన. ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా. అభిషేకించి హక్కున చేర్చావయా, అర్హత లేని దావీదును అభిషేకించి హక్కున చేర్చావయా, ఎన్నిక లేని నన్ను నీవు, ఎన్నిక లేని నన్ను నీవు నీ సాక్షిగా ఎన్నుకున్నావుగా, నీ సాక్షిగా ఎన్నుకున్నావుగా. ఆరాధన 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 యేసు ఆరాధన, ఆరాధన 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 యేసు ఆరాధన. ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, నేనడుగిడిన స్థలమంతటిలో నీ జనులను స్వాధీనపరిచావుగా, నేనడుగిడిన స్థలమంతటిలో నీ జనులను స్వాధీనపరిచావుగా, నా
స్తుతులనే చేసేదా. ఆరాధన 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 యేసు ఆరాధన 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 యేసు ఆరాధన. ఏర్పరచబడిన వంశమా యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా ఏర్పరచబడిన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. సమయం ఇచ్చిన దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. గొప్పవాడవు, మహోన్నతుడు అయిన నా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. మరి ఒక్కసారి ప్రభువా, నీ మాటలను ధ్యానించుకున్నటకు ప్రభువా మాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. అయ్యా, ఆది నుండి అంతం వరకునైనా మీరే ఉండి బహుసూటిగా స్పష్టంగా అయ్యా మాతో మాట్లాడమని, అయ్యా మమ్మల్ని బలపరచమని నాన్న మిగిలిన సమయం అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధమైన నామం నా ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా అండి? మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము దేవుని కృపను బట్టి. మీరు కూడా ప్రతిరోజు దేవుని యందు ప్రార్థిస్తూ దేవునిలో ఆనందిస్తూ వర్ధిల్లుతున్నారని మేము రూఢిగా నమ్ముతా ఉన్నాము. అయితే ఈరోజు మనము ఏమై ఉన్నాము ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే ఏమని చెప్తామండి? ఏం చెప్తామండి? థ్యాంక్స్ చెప్తాము కదండి. చెప్తారా? మీరు చెప్తారా థ్యాంక్స్ అని? చెప్తాము. తెలిసిన వాళ్ళైనప్పటికీ తెలియని వాళ్ళైనప్పటికీ ఏదైనా చిన్న సహాయం మనకు చేసినట్లయితే మనము వాళ్ళకు ఖచ్చితంగా ఏం చెప్తాము? థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు అండి. అయితే కృతజ్ఞత అంటే ఏమిటి? ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండడం వలన ఏం జరుగుతుంది? కృతజ్ఞత అనేది చాలా మంచి పదం కదండి. ఎవరైనా మనకు సహాయం చేస్తే ఆ యొక్క మేళ్లను నువ్వు మర్చిపోవద్దు. ఆ యొక్క మేళ్లను నువ్వు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలంట. అయితే మనము దేవునికి ఎన్ని వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించినను ఇంకా మనం రుణస్థులమై ఉన్నాము. అవునా అండి? నిజమే కదా. ఎందుకంటే మనల్ని మన యొక్క తల్లి గర్భములో నుండి రూపించినప్పటి నుండి ఇంతవరకు ఆయన కాపాడుతూ మన పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటూ వస్తున్నాడు కదండి. అందుని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి నిమిషము. ఇప్పుడు ఇక్కడ మనము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అయింది. దేవుడు మన పట్ల చూపుతున్న కృప ఎంతో బహు విస్తారమైందండి. మన తల్లి మనల్ని మరచిపోయినాను, మన తండ్రి మనల్ని చేయి విడిచినను, ఆయన కృప మనల్ని విడిచిపోదంట. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదంట, మనల్ని బలపరిచేవాడంట, మనకు తోడుండేవాడంట. ఒక స్నేహితుడిలాగా, ఒక తండ్రిలాగా, ఒక సహోదరునిలాగా, ఒక అన్నలాగా మనల్ని ఏం చేస్తాడంట? ముందుకు నడిపిస్తాడు. వెన్ను తట్టి మనం ఏడుస్తున్నప్పుడు మన కన్నీళ్లు తుడుస్తాడండి. ఎవరైనా మనం బాధలో ఉన్నప్పుడు మనకు ఓదార్పు చెప్తే మనం అంటాము, చాలా థ్యాంక్స్ అండి, మీరు ఓదారుస్తూ ఉన్నారు కాబట్టే మేము ఓదార్పు నొందుతూ ఉన్నాం, ఇందును బట్టి మీకు థ్యాంక్స్ అండి. అయితే మనం ఎన్నిసార్లు చెప్పాలండి దేవునికి థ్యాంక్స్? ఎన్నిసార్లు చెప్పాలండి? ప్రతి నిమిషము మన ప్రాణం ఉన్నంత వరకు మనము ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవండి, అస్సలు సరిపో. నిజంగా కృతజ్ఞత పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు మొదలైందండి? చూద్దామా అండి? ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందామండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని కొన్నాననెను.
తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు కనిపిస్తారండి? కయ్యూను, హేబేలు కదా అండి. ఇద్దరు ఆదాము యొక్క సంతానము. కయ్యూను, ఇంకొకరు ఎవరండి? హేబేలు. అయితే మొట్టమొదటిసారిగా వాళ్ళు చేస్తున్న ఆ యొక్క ప్రథమ ఫలాన్ని తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చారండి? దేవునికి అర్పణగా ఇచ్చారు. అయ్యా, నీవు ఇచ్చిన ఈ యొక్క పనిని బట్టి నా యొక్క మందలలో ఉన్న నా యొక్క గొర్రెలలో ఉన్న మంచి గొర్రెను నేను నీకు అర్పణగా తెస్తా ఉన్నాను. ఇంకొకరు ఎవరండి? కయ్యూను తన పంటలో నుండి కొంత పంటను తెచ్చి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు పంటను తీసుకొచ్చి దేవుని ముందర అర్పణగా పెట్టారు కదా అండి. అయితే హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది, కయ్యూను అర్పణ దేవునికి ఎందుకు ఇష్టం కాలేదు? ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకవేళ బహుశా కయ్యూను సనుగుకుంటూ గొనుక్కుంటూ అర్పణ తెచ్చాడేమో. ఇద్దరు సమానంగా తెచ్చారు కదా, ఇద్దరు ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చారు కదా, మరి కయ్యూను అర్పణ ఎందుకు దేవుడు లక్ష్య పెట్టలేదండి? ఈరోజు మనము అర్పిస్తున్న మన యొక్క అర్పణలు, మన యొక్క హృదయము, మన యొక్క కృతజ్ఞతాస్తుతులు దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడా? లక్ష్య పెడతా ఉన్నాడా అండి మన యొక్క అర్పణలు? ఎంతమంది లక్ష్య పెడతా ఉన్నారని చెప్పగలుగుతామండి? ధైర్యంగా నిలవబడి మా యొక్క అర్పణలను దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడనేసి ఎవరం ధైర్యంగా చెప్పలేము. ఎందుకంటే చాలా విషయాలలో మనము సనుగుకుంటూ గొనుగుకుంటూ మనం చేసేవారుగా ఉన్నాము. మందిరాలకు రావాలంటే సనుగుకుంటూ గొనుగుకుంటూ మందిరానికి వస్తూ ఉన్నాము. 6 దినాలు పని చేసి 7వ దినంన విశ్రాంతి తీసుకొనండి. ఆ రోజు పరిశుద్ధ దినము, ఆయనను ఆరాధించుటకు ఈ యొక్క సమయము దేవునిది, దేవునికే చెల్లించాలని దేవుడు చెప్పినప్పటికి కూడా మనం ఏం చేస్తాము? ఆదివారము రెస్ట్ కదా, ఎందుకు వెళ్ళాలి మందిరాలకు? హాయిగా వంట చేసుకొని తినేసి పడుకొని నిద్రపోతే రెస్ట్, మన ప్రాణాలకు రెస్ట్. మనం అనుకుంటాము మనం తిని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే రెస్ట్ అని అనుకుంటాము. దీవారాత్రములు ఆయన పాదములను పట్టుకొని ఆయనతో మాట్లాడుతూ ఆయనతో మనము సమయాన్ని గడుపుతూ ఉంటే ఎవ్వరు ఇవ్వనటువంటి రెస్ట్ దేవుడు మనకిస్తాడండి. మనం అనుకుంటాం, అయ్యో ఈరోజంతా కష్టపడామండి, పనులలో మేమేమైపోయాము, అలసిపోయామండి, మాకు రెస్ట్ అనేదే లేదండి. చాలామంది ఈ విధంగా బాధపడుతుంటారు, కృంగిపోతూ ఉంటారు. అయ్యో మాకు సమయం లేదండి, మేమేం చేయాలో కూడా అర్థం కాలేదండి. ఈ విధంగా ఆలోచిస్తున్న సహోదరుడా, సహోదరి, 1 గంట దేవునితో నువ్వు గడిపినట్లయితే దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడండి. నువ్వు చెల్లించే ప్రతి ఒక్క స్తుతి దేవుడు అంగీకరిస్తాడండి. మనము సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చే అర్పణ దేవుడు ఒప్పుకొనడు. చూడండి ప్రియ సంగమా, చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము నిజంగా హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఎన్ని రోజులు ఈ విధంగా దేవునికి చెల్లిస్తూ ఉన్నామని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామా? దేవుడు ఇచ్చిన యొక్క జీవితాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన యొక్క ఆత్మను బట్టి, దేవుడు ఇచ్చిన ఈ యొక్క జీవనాన్ని బట్టి మనం దేవునికి 1 గంట కూడా సనగకుండా గొనగకుండా కృతజ్ఞత చెల్లించే హృదయము మనకుందా అండి?
హేబేలులాగా సనగకుండా గొనగకుండా మనం అర్పణ అర్పించినప్పుడు ఆయన దానిని లక్ష్య పెడతాడండి. కయ్యూనులాగా మనం ఎప్పుడు ఉండకూడదండి. మనం కింది వచనాలలో గమనించినట్లయితే 5వ వచనం నుంచి చదువుదామండి. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నువ్వు నిజంగా మంచి పని చేసినట్లయితే నువ్వు ఇప్పుడు ముఖము చిన్నబుచ్చుకొనవు. ఎందుకంటే నువ్వు సత్క్రియ చేసి నింటే నీ యొక్క అర్పణ నేను అంగీకరించేవాడిని, నీ అర్పణ నేను త్రోసివేయను. అదే నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నేను అంగీకరించనందున నువ్వేమైనా తలదించుకున్నావు. అదే నువ్వు నిజముగా మంచి పని చేసినట్లయితే నీ తలను నీవు పైకెత్తుకుంటావు. మనం చెల్లించే యొక్క కృతజ్ఞత అనేది మనము ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా మనము చేయవలసిన వారమై ఉన్నాము. అలాగే అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము సమూయేలు అంటే మనకు కనిపించేటువంటి మాట ఏంటండి? సమూయేలు గ్రంథం అంటూనే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి సమూయేలు. ఎందుకు మనకు సమూయేలు గుర్తుకొస్తాడు అని అంటే ఇక్కడ మనకు ఎల్కానా, హన్నా, పెనిన్నా అనే 3 వ్యక్తులు కనిపిస్తారు. ఎల్కానా యొక్క మొదటి భార్య హన్నా, 2వ భార్య పేరు పెనిన్నా. ఈ విషయం మీకు అందరికీ బాగా తెలుసు, చాలాసార్లు చదివిన్నారు, చాలాసార్లు విని ఉన్నారు. చాలా సందర్భాల్లో అనేక మంది ద్వారా ఈ మాటలు మన చెవులలో వినబడతా ఉంటాయి. అయితే ఈ యొక్క హన్నా తనకు పిల్లలు లేనందువలన బహు దుఃఖాక్రాంతురాలైపోయింది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి, చాలా దుఃఖం వచ్చేసింది. అయ్యో, నాకు పిల్లలు లేరయ్యా, నేను గొడ్రాలిని, నాకు పిల్లలు లేరనేసి బహు వేదనతో బాధపడతా ఉంది. ఎందుకు ఇంతగా బాధపడతా ఉందంటే తన సహోదరి అయిన పెనిన్నా సూటిపోటి మాటలతో ఆమెను గాయపరుస్తా, ప్రతి నిమిషము ఆమెను దుఃఖ పెడతా, ప్రతి విషయంలో ఆమెను చులకనగా చూస్తూ ఉన్నప్పుడు పెనిన్నాకు చాలా బాధగా ఉంది, చాలా ఏడుపు వస్తూ ఉంది, ఎవరికి చెప్పుకోలేని స్థితి. ఆ యొక్క రామాలో ఉన్న ఆ యొక్క షిల్లోహు అనే మందిరంలోనికి వెళ్ళి అక్కడ మందిరంలో కూర్చొని బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లవాన్ని దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నడికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ హన్నా దేవునితో ఒక ఓడంబడిక చేసుకుంటా ఉంది. ఏంటంటే, అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, నేను ఏం చేయాలయ్యా? నీవు నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే అతన్ని నేనేం చేస్తాను, నీకే అప్పగిచ్చేస్తాను. ఈ విధంగా చాలామంది అనుకుని ఉంటారు కదండి, చాలామంది అనుకుని ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. నా యొక్క జీవితంలో కూడా ఇదే సందర్భం నాకు ఎదురైందండి. నాకు వివాహం అయిన తర్వాత అంతవరకు నాకు థైరాయిడ్ సమస్య లేదు. దాని తర్వాత థైరాయిడ్ రావడం,
దానివల్ల నేను చాలా సఫర్ అవ్వడం, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి అబార్షన్స్ అవ్వడం ఇలా జరుగుతూ ఉన్న పక్షంలో నేను దేవుని దగ్గర అడిగాను, ప్రభువా నాకు ఒక్క కుమారుని ఇవ్వయ్యా, ఒక్క కుమారుని ఇవ్వయ్యా అని నేను అడిగినప్పుడు దేవుడు అద్భుతముగా నాకు ఒకరిని అడిగితే ఇద్దరిని ఇచ్చాడండి. ఇద్దరు అంటే దేవుడు నాకు కవల పిల్లల్ని దేవుడు నాకు దయచేశాడు. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను నేను ఎన్ని స్తుతులు చెల్లించినాను, ఇంకా నేను రుణస్తురాలునై ఉన్నాను. ఈ లోకం అంటుంది పిల్లలు కలగరంట, ఇంకా పిల్లలు కలగరంట అని అన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. ఇక్కడ అబ్రహాము దేవుడు చెప్పిన మాటను చేయడంలో ఏం చేశాడు, ముందుకెళ్తా ఉన్నాడు. ఆయన ఒక్కగానొక కుమారుడు అయినప్పటికి కూడా ఆయన దేవుడు చెప్పింది చెయ్యాలి అనే హృదయముతో ఆయన తన కొడుకును తీసుకొని ఆయన వేకువనే లేచి వెళ్తా ఉన్నాడు. ఎందుకు అనంటే అబ్రహాముకు తన దేవుని గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని బాధ పెట్టేవాడు కాదు, మనల్ని కృంగచేసేవాడు కాదు, మనం ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదని అబ్రహాముకు చాలా బాగా తెలుసు. అందుకే ఆయన చెప్పిన వెంటనే ఆయన తన కుమారుని తీసుకొని ఒక పనివారితోనూ ఆయన ఆ యొక్క ఇస్సాకును తీసుకొని ఆ యొక్క కొండ ప్రాంతంకు వెళ్తూ ఉంటే కుమారుడైనటువంటి వారు అయిన ఇస్సాకు ఏమంటా ఉన్నారు, నాన్న కట్టెలున్నాయి, దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఎక్కడుంది నాన్న అనేసి అడుగుతూ ఉంటే ఆ తండ్రి ఎంత బాధపడింటాడు కదండి. అన్నీ ఉన్నాయి, బలి అర్పించడానికి బలి లేదే, ఎక్కడ ఉంది ఈ యొక్క బలి అని ఆ కుమారుడు అడుగుతూ ఉంటే అబ్రహాం అంటా ఉన్నాడు ఏమని అంటే, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. మనము ఆలోచించవలసిన అవసరము లేదు. దేవుడు చెప్పింది చేసుకుంటూ మనము అడుగులు ముందుకు వేసినప్పుడు ఆయనే మనకు సహాయకుడు, ఆయనే చేస్తాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకొనును అని తన కుమారునితో చెప్తూ 10వ వచనం చూసినట్లయితే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు, ఆ మాట చెప్పిన అబ్రహాము ఏం చేశాడండి, ముందు చెప్పాడు కదా ఏమని, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడయ్యా అనేసి చెప్పి తన పనివారిని అక్కడ ఉండమని చెప్పేసి తన కుమారుడు అబ్రహాము ఇద్దరు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి కట్టెలన్నీ పేర్చి ఆ యొక్క కట్టెల మీద తన కుమారుని పడుకోబెట్టి ఇదంతా చేస్తూ ఉంటే కుమారుడైన ఇస్సాకు ఏం చేస్తూ ఉంటాడండి, బాధపడుతూ ఉంటాడు కదా. అయినప్పటికీ కుమారుడు కూడా నోరు తెరిచి మరలా తన తండ్రితో మాట్లాడలేదు. తన తండ్రి చెప్పిన మాటను చేస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య లేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చూడండి, ఒక్కగానొక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడ్డాడండి. దేవుని సేవకు అర్పించడానికి కాదు, బలి ఇవ్వడానికి అబ్రహాము ఏం చేశాడు, సిద్ధపడ్డాడు. అయితే ఆ యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేశాడండి, చూశాడు. ఆ యొక్క చిన్నవాణ్ణి అర్పించడానికి కూడా నువ్వు వెన్ను తిరగలేదు, చెయ్యి వెనక్కి తీయలేదు. ఎంత చూడండి, అసలు వెనక్కి తీయకోకుండా తన కుమారుణ్ణే బలిగా అర్పించడానికి సిద్ధపడిన అబ్రహాము, అందుకే మనకు విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి.
మనం చూసినట్లయితే ఫస్ట్ అర్పణ అర్పించిన వారు సన్నుకుంటూ గొనుక్కుంటూ అర్పించిన అర్పణ వారిని ఏం చేసిందండి? దేవుని నుండి పూర్తిగా కొట్టివేయబడింది. దేవుని నుండి పూర్తిగా బయటికి వెళ్ళేటట్లు చేసింది. రెండవదిగా హన్న తన యొక్క గర్భఫలాన్ని దేవునికి అర్పించిందండి. మూడవదిగా అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా వెనక్కి తీయలేదు. చూడండి ఎంత అద్భుతమో. ఒకరేమో తన గర్భఫలాన్ని దేవునికి అర్పించినప్పుడు ఒక ప్రవక్త ఏర్పడినాడండి, ఒక దీర్ఘదర్శి ఏర్పడినాడండి. మరి అబ్రహాము యొక్క కుమారుడు ఒక్కడే కరువులో కూడా సమృద్ధి కలిగి ఉన్న వ్యక్తి ఎవరండి? ఇస్సాకు. మనం అర్పించే అర్పణను బట్టి మన యొక్క జీవితాలు గొప్పగా ఉంటాయండి. మనం ఏదైతే కృతజ్ఞతగా అర్పిస్తూ ఉన్నామో వాటిని సనుగుకొనక గొనుగుకొనక పూర్ణ హృదయముతో ఎప్పుడైతే మన యొక్క అర్పణలను అర్పిస్తామో అప్పుడు దేవుడు వాటిని లక్ష్య పెడతాడు. మనము చేసే ప్రతి దినము చేసే మన యొక్క ప్రార్థన, మనము చేసే ప్రతి ఒక్క స్తుతి ఆయనకు ఏంగా ఉండాలంట? ఇంపుగా ఉండాలి. మనం చెప్పే థ్యాంక్స్ ఆయనకి ఏ విధంగా ఉండాలి? ఇంపుగా ఉండాలి. కృతజ్ఞత కృతజ్ఞత చాలా మంచి పదం అండి. ఆయనకు రుణపడి ఉండడము చాలా మంచి పదము. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలంట. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంట అండి? ప్రతి విషయమునందు ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో మనం కృతజ్ఞత కలిగి జీవించడము ఇది దేవుని చిత్తమైంది. మరి దేవుని చిత్తానికి మనం లోబడుతూ ఉన్నామా? కృతజ్ఞత కలిగి మనము జీవిస్తూ ఉన్నామా? జీవించలేకపోతా ఉన్నామా? సమస్తమును పరీక్షించి మేలైన దానిని ఏం చేయాలంట? చేపట్టుడి. మేలైన దానిని ఎంచుకోనండి, సన్నుకుంటూ గొన్నుకుంటూ కాదండి. మేలైన దానిని, మంచి దానిని మనం ఏం చేయాలి? చేయడానికి ఇష్టపడాలి. అప్పుడే మనం అర్పించే ప్రతి ఒక్క కృతజ్ఞతాస్తుతి ద్వారా ఆయన చిత్తము మనము నెరవేర్చు వారమై ఉన్నాము. దేవుడి మాటలన్నింటినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా గొప్పవాడవు, మహోన్నతుడవైన నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు ప్రభువా తండ్రి మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలు, మాతో మాట్లాడిన దేవానికి వందనాలయ్యా. అయ్యా, మేము కృతజ్ఞత కలిగి నైనా జీవించుటకు సహాయం దయచేయండి నైనా. అయ్యా, మేము కృతజ్ఞత కలిగి జీవించుటనైనా అది నీ చిత్తమై ఉన్నది ప్రభా. నీ చిత్తానికి అయ్యా మేము లోబడి జీవించే కృపను మాకు దయచేయండి, బలపరచండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నైనా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ కృప చూపమని నైనా మీకే సకల ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలండి అందరికీ.